నీ జీవితంలో ప్రభు నీకు ఏదైతే ఇచ్చాడో నీ జీవితంలో నెరవేరుద్ది. ఈరోజు నీ పరిస్థితులు ఒకవేళ నీ స్థితిగతులు నీకు నెరవేరడానికి కుదరదు అన్నట్టుగా నీకు అనిపించవచ్చు. నువ్వు చాలా ఉన్నతమైన స్థితికి వెళ్తావని ఒకవేళ వాగ్దానం ఇచ్చి ఉంటే, ఇప్పుడున్న దినాలు ఏమీ లేదు, నా దగ్గర ఇట్లా ఉన్నాను ఏమీ అని ఒకవేళ నీ పరిస్థితి వేరే రకంగా ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, యోసేపుకు దేవుడిచ్చినటువంటి స్వప్నం ఏంటంటే, ఆయన ఒక పెద్ద అధికారిగా అనేక బస్తాలు మూటలు ఆయనకి నమస్కరిస్తే అని ఆయనకు కల్పన వచ్చా. ఈ కార్యాలను చూసినప్పుడు ఆయన ఏదో ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోవాలా. కానీ ఆయన పరిస్థితి ఏంటి? గుంటలో పడ్డాడు, బానిసగా ఉంటున్నాడు, ఒక ప్రక్క సరసాలలో ఉంటున్నా. పరిస్థితిని చూస్తే ఆ కళ లేదంటే ఆ వాగ్దానము, ఆ ప్రమాణము ఆయనకు నెరవేర్చబడదు. అలాంటి పరిస్థితులలో ఆయనను పిలిచిన దేవుడు, నడిపించిన దేవుడు, ఆ వాగ్దానం ఆయన జీవితంలో నెరవేర్చబడి సహాయపడినటువంటి ప్రభువు ఈరోజు నీకు తెలియపరచుకుందంటే, నీకు ఏదైతే నెరవేర్చబడడానికి విధింపబడ్డాదో, ఏదైతే ప్రభు నీకు ఇచ్చాడో, నీ పరిస్థితి బాగులేకుండొచ్చు, నీ స్థితి బాగులేకుండొచ్చు, నీ దినాలు చెడుగా కనపడచ్చు, కానీ నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన నెరవేర్చే దేవుడుగా ఉండిపోతున్నాడు. హల్లెలూయా.